రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన కేంద్రంపై పోరును ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రం చేశారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నేడు బంద్కు పిలుపునిచ్చిన విభజన హోదా సాధన సమితికి సంఘీభావం తెలపడంతో పాటు నల్లచొక్కాలతో నిరసన తెలపాలని నిర్ణయించారు. విభజన చట్టంలోని అంశాలపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నారు. నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున బ్లాక్ డేగా పాటించడంతో పాటు 13వ తేదీ వరకు నిరసనలు తెలిపేలా కార్యాచరణ రూపొందించారు. విభజన హామీలపై కేంద్రం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ నేడు అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయనున్నారు. అపరిష్కృతంగా ఉన్న విభజన చట్టంలోని 18 అంశాలు పరిష్కరించాలని కోరనున్నారు. రేపటి నుంచి చేపట్టే నిరసనలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు సభలోనే ప్రకటించనున్నారు. రాజధానికి అరకొర నిధులతో పాటు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు తదితర అన్ని అంశాలపైన కేంద్ర నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టనున్నారు. నేడు పార్లమెంట్లో కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లచొక్కాలు, మహిళా సభ్యులు నల్లచీరలు ధరించి అసెంబ్లీకి హాజరై నిరసన తెలపనున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్కు తెలుగుదేశం సంఘీభావం తెలిపింది. బంద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు శాంతియుతంగా బ్లాక్ డే పాటించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరిగే భాజపాయేతర పార్టీల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఈవీఎంలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈవీఎంలపై పెరుగుతున్న అనుమానాలను ఎన్నికల సంఘం రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరే అవకాశముంది.